అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అయితే సింగపూర్లో ఒక ఫైర్ యాక్సిడెంట్లో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ తీవ్రంగా చేతికి గాయాలైన విషయం తెలిసిందే. కొంత ఫైర్ యాక్సిడెంట్లో ఇబ్బంది పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పెద్ద ఎత్తున అందరూ కూడా కలకలం రేపిన అంశంగా ఉంది. సో తాజాగా ప్రస్తుతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారు. ఆయన కుమారుడిని చూసినట్టు తెలుస్తోంది. మార్క్ శంకర్ ఇప్పుడిప్పుడే అంటే పవన్ కళ్యాణ్ కుమారుడు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఎమర్జెన్సీ వార్డు నుంచి సాధారణ గదికి కూడా ఆయన మార్చినట్టు తెలుస్తోంది. మరో 3 రోజుల పాటుగా వైద్య పర్యవేక్షణలోనే మార్క్ శంకర్ చికిత్స తీసుకోబోతున్నారు. ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడంతో భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్ చేరుకున్నారు పవన్ కళ్యాణ్, చిరంజీవి దంపతులందరూ కూడా. సో ప్రజెంట్ పవన్ కళ్యాణ్ సింగపూర్లో ఉన్నారు. తన కుమారుడు మార్క్ శంకర్ సమ్మర్ క్యాంప్లో భాగంగా ఒక స్కూల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మీరు చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఫైర్ యాక్సిడెంట్ తర్వాత అక్కడ పిల్లల్ని ఏ రకంగా బయటకు తీస్తున్నారు చూడండి. ఫస్ట్ బాక్స్లో కనబడుతుంది కదా. సో ఆ యాక్సిడెంట్లో మార్క్ శంకర్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఆ బాలుడే మార్క్ శంకర్ పవన్ కళ్యాణ్ కుమారుడు. అయితే ఆయనకే కొంత తీవ్రంగా చేతులకి కాళ్ళకి గాయాలయ్యాయి. అయితే ఈ సోషల్ మీడియాలో ప్రజెంట్ ఈ ఫోటో వైరల్గా మారింది. ఇక్కడ కనబడుతున్న ఫోటోలో కనిపించే వ్యక్తే మార్క్ శంకర్. ఆయనే కోలుకుంటూ ఉన్నాడు. ఆ తర్వాత 2 చేతుల డన్ సింబల్ చూపించి కోలుకుంటున్నాడు అనేటువంటి సిచ్యువేషన్ని తన ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి కానివ్వండి, వారి కుటుంబ సభ్యులకి చూపించే విధంగా ఉంది అనేది ఒక సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్గా మారుతోంది. మార్క్ శంకర్ అనే బాలుడు పవన్ కళ్యాణ్ కుమారుడు వ్యక్తి ఇతనే అనేటువంటి ఒక ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తాజాగా వైరల్గా మారింది. సో ఫైర్ యాక్సిడెంట్ తర్వాత అక్కడ సినారియో చూడండి. క్రెయిన్స్ అక్కడికి చేరుకొని పిల్లలందరినీ బయట తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ప్రాంతం మొత్తం కూడా దట్టమైన పొగతో కమ్ముకొని ఉంది. అక్కడ ఆ ఫైర్ యాక్సిడెంట్లో ఆ షెల్ఫ్ ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్కి సంబంధించి విండోస్ మొత్తం కూడా పూర్తిగా నల్లగా పొగ పట్టేస్తున్నాయి. ఈ పొగంతా కూడా పిల్లలు పాపం శ్వాసలు తీర్చుకున్నారు కాబట్టి వారి ఊపిరితిత్తుల్లో గట్టిగా పట్టేయడంతో ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్య సమస్య బారిన పడకుండా మొత్తం చాలా క్లియర్గా వారి నుంచి పరీక్షలు చేసి వారిని భవిష్యత్తు ఎటువంటి సమస్య లేకుండా ఉండే విధంగా చూసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే మరొక 3 రోజుల పాటుగా మార్క్ శంకర్ అక్కడే హాస్పిటల్లో చికిత్స తీసుకునే అవకాశం ఉంది. మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ రాజేష్, ఏం జరుగుతోంది ప్రెసెంట్? అటు మార్క్ శంకర్ హెల్త్కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ ఫోటోలో మార్క్ శంకరేనా అంటే ఏం జరుగుతోంది? దీనిపైన ఎటువంటి క్లారిటీ వస్తోంది? ఎవరైనా అఫీషియల్గా అనౌన్స్ చేశారా? ఆల్రెడీ ఉదయం జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. నిన్న ఐసీయూలో ఉన్నటువంటి మార్క్ శంకర్ ని మధ్యాహ్నం ఉదయం జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. జనరల్ వార్డు షిఫ్ట్ చేయడంతో పాటు ఇంకొక 3 రోజులు హాస్పిటల్లోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని డాక్టర్లు సూచించడంతో అక్కడే హాస్పిటల్లోనే మార్క్ శంకర్ అయితే ఉంచారు. ప్రస్తుతం ఆ ఫోటోలో మనం చూసిన మార్క్ శంకర్ మాస్క్ పెట్టుకుని అందరికీ స్తంభ సింబల్ చూపిస్తున్నటువంటి ఫోటో కూడా ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆయన క్షేమంగా ఉన్నాడనే అందరికీ అంటే అభిమానులు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ సంబంధించిన అభిమానులు కానీ వాళ్ళందరూ తెలియజేయడానికి ఫోటోని విడుదల చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే మార్క్ శంకర్ కోలుకుంటున్నారు. ప్రాణాపాయం ఎలాంటిది లేదు. నిన్నైతే కొంత ఇబ్బందికరంగా ఉండడం నిన్నైతే ఐసీయూలో ఉంచారు. ఈ రోజు ఉదయం అయితే జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. 3 రోజుల పాటు ఉంటారు, తర్వాత డిశ్చార్జ్ అవుతారు. అయితే లంచ్ లో కొంత పొగంతా వెళ్లిపోవడంతో కొంత ఊపిరితిత్తుతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉండడంతో నిన్న ఐసీయూలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇప్పుడు జనరల్ వార్డు ఈ 3 రోజులు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కొనసాగిస్తారు. అయితే కాళ్ళ దగ్గర అదేవిధంగా చేతులకి కొంత ఫైర్ యాక్సిడెంట్ వల్ల కొంత గాయాలైనని తెలుస్తుంది. వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అభిమానించే అభిమానులుగా లేకపోతే మెగా ఫ్యామిలీ అభిమానించే వాళ్ళందరికీ కూడా ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎలాంటి ప్రమాదం లేదు. ఆయన ప్రస్తుతం కోలుకుని అభివాదం చేసినటువంటి ఆ ఫోటో బయటికి రావడంతో చాలా మంది అభిమానులందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. క్షేమంగా రావాలని అటు దేవాలయాల్లో మసీదులో నిన్న సాయంత్రం నుంచి అనేక వేల మంది పూజలు చేస్తున్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని పూజలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా. ఈ నేపథ్యంలో వాళ్ళు అయితే మార్క్ శంకర్ అయితే కోలుకున్నారు. జనరల్ వార్డుకి అయితే షిఫ్ట్ చేశారు. పవన్ కళ్యాణ్ తో పాటు అటు చిరంజీవి, సురేఖ దంపతులు కూడా సింగపూర్ లో ఉన్నారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా కోలుకునే వరకు వాళ్ళు తన కుమారుడు పూర్తిగా కోలుకునే వరకు సింగపూర్ లో ఉండబోతున్నారు. ఉండిన తర్వాత కోలుకున్న తర్వాత ఆయన తిరిగి ఏపీకి వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి చిరంజీవి ఫ్యామిలీ కూడా అక్కడ ఉంది. త్వరలోనే రామ్ చరణ్ కూడా ఈ రోజు లేదా రేపు రామ్ చరణ్ కూడా సింగపూర్ కి వెళ్తారని ఒక ప్రచారం అయితే నడుస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు కావడంతో అందరూ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని చూసి రావడానికి వెళ్లే అవకాశం కూడా ఉంది. మనోజ్, రైట్ రాజేష్. సో నిన్న ఈ ఘటన చోటు చేసుకుని సింగపూర్లో ఒక స్కూల్లో అంటే ప్రైవేట్ క్యాంప్ జరుగుతోంది. అక్కడ సమ్మర్ క్యాంప్లో భాగంగా స్కూల్లో
పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కూడా అక్కడే జాయిన్ అయ్యాడు. అయితే క్లాస్ రూమ్ జరిగిన అగ్ని ప్రమాదంలో పెద్ద ఎత్తున పిల్లలంతా అక్కడ చిక్కుకున్నారు. అయితే మొదటగా నిన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని గిరిజన గ్రామాలని సందర్శిస్తూ ఉన్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ ఉన్నారు. వారికి ఇచ్చిన హామీల మేరకు అక్కడికి వెళ్ళి వారందరితో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సత్యమణి నుంచి తనకు కాల్ వచ్చిందట. వెంటనే ఈ విషయానికి సంబంధించి తనకి కన్వే చేయగానే చిన్న ప్రమాదమేమోనని ఆయన భావించాడు. కానీ ఒక్కసారిగా ఈ ప్రమాదంలో ఒక చిన్నారి ఆల్రెడీ మరణించారు. మరొక 30 మందికి చాలా తీవ్రంగా గాయాలైన విషయం తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వెంటనే హుటాహుట్న అక్కడి నుంచి బయలుదేరిపోయారు. అయితే ఆ గాయాల తాలూకు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. మార్క్ శంకర్ చేతికి రైట్ సైడ్లో, ఆ బాబు చేతికి రైట్ సైడ్లో పట్టీ కట్టి ఉంది. ట్రీట్మెంట్ చేశారు. మా ఆక్సిజన్ తీసుకుంటున్నాడు. మొహానికి మనం అక్కడ చూస్తున్న మాస్క్ కనబడుతోంది. అంటే ఊపిరితిత్తులోకి చాలా ఈ యొక్క పొగ పట్టినటువంటి శ్వాస పీల్చడంతో గట్టిగా ఆ ఊపిరితిత్తులకి పట్టేయడంతో, ఆ పొగంతా పట్టేయడంతో కొంత తీవ్రమైన అనారోగ్య సమస్య బారిన పడి తెలుస్తోంది. చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. అయితే అక్కడ వెంటనే భవన నిర్మాణ కార్మికులంతా అక్కడికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టి వారందరూ కూడా కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఏదేమైనా కూడా అక్కడ ఆ ఘటనలో ఇటువంటి ఒక చిన్న బాబు, అందరూ కూడా క్యాంప్లో ఉన్నారు కాబట్టి అందులో ఒక బాబు మరణించడం, మరొక 30 మందికి చాలా తీవ్రంగా గాయాలు పాలవడం అనేది పెద్ద అందరినీ కలిసివేస్తోంది. ఈ ఘటనలో మార్క్ శంకర్ అయితే కొంత గాయాల పాలయ్యాయి. ఐసీలో నిన్న వరకు ట్రీట్మెంట్ తీసుకున్నారు. కానీ రోజు ఉదయాన్నే ఆయన ఐసీ నుంచి జనరల్ వార్డుకి తరలించినట్టు తెలుస్తోంది. కానీ ఫ్యూచర్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే దాని ప్రకారంగా టెస్టులు చేసి దాని ప్రకారంగా ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది. సో చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం వైద్యులు. సో ఈ ఘటన తర్వాత పెద్ద ఎత్తున అందరినీ కలిసివేసింది. చాలామంది కూడా అటు జన సైనికులు కానివ్వండి, రాజకీయ సినీ ప్రముఖులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. సో ప్రజెంట్ అటు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే రీచ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ తన కుమారుడిని బాగోగులు చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్తో పాటుగా చిరంజీవి దంపతులు కూడా చేరుకున్నారు. సో వీరంతా అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి ఎప్పటికప్పుడు మార్క్ శంకర్కి సంబంధించిన ఆరోగ్య విషయం పైన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. సో ఒకసారి ఇక్కడ మన ఫోటో చూస్తే ఈ ఫోటోలో కనిపించినటువంటి ఈ బాలుడే మార్క్ శంకర్. ఆయన పవన్ కళ్యాణ్ కుమారుడు. సో చేతికి గాయాలయ్యాయి. రైట్ సైడ్ ఆయన చేతికి తెల్లగా పట్టి వేసుకుని చూస్తున్నారు కదా, అక్కడ మార్క్స్ అంటే అక్కడ గాయాలైన చోట ట్రీట్మెంట్ చేసి డాక్టర్స్ పట్టి వేశారు. సో ఆక్సిజన్ అంటే ఊపిరి తీసుకోవడం కూడా కొంత ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆయనకి ఆక్సిజన్ సప్లై కూడా ఉంది. చూడండి, మా ఫేస్కి నోస్ దగ్గర మాస్క్ కనబడుతుంది మనకి. సో డన్ సింబల్ బేసిక్గా ఇది చూడగానే కొంత అనుమానం కలిగింది. కానీ మా వ్యూవర్స్, మా డెస్క్ టీం చెప్తున్న ప్రకారంగా బేసిక్గా చిరంజీవి పోజ్ ఇది. చిరంజీవి వాళ్ళ పెద్దనాన్న పోజ్ ఇది. 2 చేతుల్లో డన్ సింబల్ చూపిస్తూ ఉంటారు. సో ఎగ్జాక్ట్గా రెప్లికేట్ అవుతుంది కాబట్టి కొంత మార్క్ శంకర్కి ఆ ఫ్యామిలీకి సంబంధించి ఆ ఫ్యామిలీకి షేర్ చేయాలన్నా, జన సైనికులకి, అభిమానులకి ఈ ఫోటోని షేర్ చేయడం కోసమే కుటుంబీకులు ఇలా చేసి బయటకు విడుదల చేస్తారని మాత్రం తెలుస్తోంది. ఏదేమైనా కూడా మార్క్ శంకర్ని ఐసీయూ నుంచి ఇప్పుడే జనరల్ వార్డుకి తరలించారు. ప్రజెంట్ ఆయన సేఫ్గానే ఉన్నాడు. కొంత గాయాలయ్యాయి. మరొక 3 రోజుల పాటుగా ట్రీట్మెంట్ అందించబోతున్నారు పోలీసులు. సో ఎటువంటి అపాయం అయితే లేదు, కానీ కొంత ట్రీట్మెంట్ అయితే అవసరం అన్నట్టుగా తెలుస్తోంది. చూద్దాం. ఏదేమైనా కూడా త్వరగా ఆయన కోలుకొని జనరల్గా ఆయన సర్వసాధారణటువంటి జీవితంలోకి మళ్ళీ తన తల్లితో, తన తండ్రితో అలా మామూలుగా ముచ్చరించడం, ఆడుకోవడం లాంటివి చేయాలని చెప్పి చాలామంది రాజకీయ సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. ఎగ్జాక్ట్గా మనం కూడా అదే ఆశిద్దాం. త్వరలోనే మార్క్ శంకర్ కోలుకోవాలని మనం కూడా ఆశిద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.